అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే వెజిటబుల్స్లో కింగ్ అయినటువంటి వంకాయతో పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు, అలాగే 5 వంకాయలు, కొంచెం కొత్తిమీర, వీటిని కడిగి కట్ చేసుకుందాం. వంకాయలో మనకి కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం, విటమిన్ B3, B6, B9, విటమిన్ C, K ఇలా చాలా లభిస్తాయండి. బ్రింజాల్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్గా డైజెషన్ చక్కగా జరగడానికి, అలాగే వెయిట్ లాస్కి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వంకాయని కొంతమంది తినరు, మరికొందరైతే వంకాయ ముక్కలు మాత్రం పక్కన పెట్టేసి మిగతా గ్రేవీతోనో లేదా పులుసుతోనో తినేస్తారు. అలాంటి వారి కోసం వంకాయ వేశారా అని కూడా తెలియకుండా ఎంతో అద్భుతమైన రుచితో వంకాయ పచ్చి పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. వంకాయ, పచ్చిమిర్చి పచ్చి పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: చింతపండు పులుపుకి సరిపడినంత, వెల్లుల్లి రెబ్బలు 7, అలాగే వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో విధంగా ఉంచాలి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, కొత్తిమీర కొంచెం, ఉల్లిపాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పచ్చిమిర్చి అలాగే వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. మగ్గే వరకు వేయించుకోవాలండి. వంకాయని కాల్చి కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా టేస్టీగా ఉంటుంది. మగ్గే వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. పసుపు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు అనేది. ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసి మ్యాషర్తో మెత్తగా చేసుకుందాం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వంకాయ వేశారా అని కూడా తెలియదు ఎవరికి. వంకాయ నచ్చని వారికి, వంకాయ ముక్కల్ని ఏరి పక్కన పెట్టేవారికి ఈ విధంగా చేసుకుంటే చక్కగా తింటారండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి మ్యాషర్తో ఒక్కసారి మిక్స్ చేద్దామండి. ఇలా మిక్స్ చేయటం వల్ల ఆ పచ్చిమిర్చి, ఆ కారం అంతా దీనికి పట్టి ఆనియన్స్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుదాం. చింతపండుని కూడా స్క్వీజ్ చేసుకుని జ్యూస్ దీనిలో వేసి ఈ విధంగా కలుపుదాం. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుందా కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా తినేసేయచ్చు. పోపు పెట్టుకోవాలి అనుకుంటే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేశాక వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేద్దాం. ఫైనల్గా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి దినుసుల్ని పచ్చి పులుసులో కలుపుకుందామండి. అంతేనండి, ఆహా ఏమి రుచి అనేలా చక్కని చిక్కని టేస్టీతో వంకాయ పచ్చిమిర్చి పచ్చి పులుసు రెడీ అయిందండి. ఎప్పుడు ఒకేలా రసం, సాంబార్ ఈ విధంగా కాకుండా ఈ పచ్చి పులుసును కూడా చేసుకొని ఏదైనా ఫ్రైతో తింటే మీరు కూడా ఆహా ఏమి రుచి అంటారు. కంపల్సరీ ట్రై చేయండి. మీరు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe.